జనవరి 28వ తేదీ వార్తా విశ్లేషణకి స్వాగతం. మావోయిస్టు కళాకారుడు గద్దర్కి పద్మ అవార్డు ఇవ్వలేదని అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మేమెందుకు ఇస్తామని చెప్పి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఈ వాద వివాదాల్లో చాలా ఐరనీ ఉంది. అదేంటో చెప్తా. జగన్ బెయిల్ని రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు వేసిన కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసుకుందాం. ఏపీలో కొత్త డీజీపీ ఎవరు? డీజీపీ ఎంపిక మీద ఏపీ హైకోర్టులో కేసు ఎందుకు నమోదైంది? ఈ వివరాలు చెప్తాను. ఏ రాజకీయ పార్టీకి ఎవరైనా సానుభూతిపరులుగా ఉండొచ్చు, జర్నలిస్టులతో సహా. అయితే నాకు మీరు సపోర్టుగా నిలవాలి అని జర్నలిస్టులు కోరుకోవడం కరెక్టేనా? అటువంటి ఘటనే ఒకటి జరిగింది. దాని గురించి నా అభిప్రాయం చెప్తాను. తాజా అంశాల మీద విశ్లేషణని చిన్న చిన్న క్లిప్పులుగా చూడాలనుకుంటున్నారా? అయితే రమేష్ కందుల క్లిప్స్ అనే మరో యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఆ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఆసక్తి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గద్దర్ మీద బీజేపీ నాయకుడు బండి సంజయ్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. సందర్భం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పద్మ అవార్డులకు సంబంధించి కొన్ని రికమెండేషన్లు చేసింది. వాళ్ళు చేసిన రికమెండేషన్లు వేటిని కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అంగీకరించాల. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పింది ఏంటంటే గద్దర్కి పద్మ విభూషణ్ ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేశారట. వాళ్ళతో పాటు చుక్కా రామయ్య, అందశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వీళ్ళందరి పేర్లు కూడా రికమెండ్ చేశాం, కానీ వీళ్ళెవ్వరికీ ఇవ్వలేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది వివక్ష అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాస్తున్నాను అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. దాని మీద బీజేపీ నాయకుడు బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే గద్దర్కి బరాబర్ మేము అవార్డు ఇవ్వం. ఎట్లా ఇస్తాం? అతను ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తి కాదు. ఎందుకు కాదు అంటే ఆయన మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తి. మావోయిస్టులతో కలిసి పనిచేశాడు. పీపుల్స్ వార్ వాళ్ళు చాలామందిని చంపేశారు. మా పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా అని చెప్పి 2 ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న దుద్దెళ్ల శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావును కూడా నక్సలైట్లు చంపేశారు. అదేవిధంగా ఇప్పుడు బీజేపీలో ఉన్న ఎంపీ డీకే అరుణ గారి తండ్రిని కూడా నక్సలైట్లే చంపేశారు. వాటన్నిటిలో గద్దర్ పాత్ర ఉంది. అటువంటి వ్యక్తికి కేంద్రం ఎందుకు పద్మ అవార్డు ఇస్తుంది అనేది ఆయన ప్రశ్న. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, నాయకులు పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. ఆయన వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి అన్నారు. అసలు ఆయన బర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి అని కూడా అన్నారు. వాళ్ళు 2 పాయింట్లు లేవదీశారు. ఒకటేంటంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్కు కూడా నక్సలైట్ నేపథ్యం ఉంది. మరి ఆ వ్యక్తిని మీరు పార్టీలో ఎట్లా చేర్చుకున్నారు? ఆ తర్వాత ఇటీవల కాలంలో గద్దర్ చనిపోయే ముందు సికింద్రాబాద్లో పెరేడ్ మైదానంలో ఒక సభ జరిగితే అందులో గద్దర్ని బీజేపీ నేతలు ఆలింగనం చేసుకున్నారు. అప్పుడు మీకు ఆయన భావజాలం గుర్తుకు రాలేదా అని వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. దీనికి సంబంధించి 2 విషయాలు చెప్పుకోవాలి. ఒకటేంటంటే గద్దర్కి నక్సలైట్ భావజాలం, మావోయిస్టు భావజాలం ఉన్నది అనేది 100% కరెక్ట్. జీవితకాలం పాటు అతను ఆ భావజాలంలో పనిచేశాడు. సాయుధ పోరాటంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనేటువంటి మావోయిస్టు సిద్ధాంతంతో పనిచేశాడు. రాజ్యానికి వ్యతిరేకంగా జీవితకాలం పాటు పోరాడని వ్యక్తికి అదే రాజ్యం ఇచ్చేటువంటి అవార్డుని ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ నేతలు అడగడం చాలా ఐరానికల్గా ఉంది. ఏ రాజ్యం మీదనైతే పోరాడాడో గద్దర్, అదే రాజ్యం యొక్క గుర్తింపుని కోరుకుంటున్నారన్నమాట వీళ్ళు. ఎందుకంటే గద్దర్ చివరిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నారు కాబట్టి అని అనుకోవాలి. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గద్దర్ భావజాలాన్ని అంగీకరించాల. గద్దర్ సభ్యుడిగా ఉన్నటువంటి పీపుల్స్ వార్ గ్రూప్ని చాలాసార్లు నిషేధించారు కూడా. అదే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు గద్దర్కి పద్మ అవార్డు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయటం ఐరానికల్ అనేది ఒక పాయింట్. రెండవది, గద్దర్ చివరిలో తన అభిప్రాయాన్ని మార్చుకున్న మాట వాస్తవం. 2010 వరకు నక్సలైట్ మూవ్మెంట్లో యాక్టివ్గా ఉన్నాడు గద్దర్. ఆ తర్వాత 2017లో అఫీషియల్గా మావోయిస్టు పార్టీతోటి సంబంధాలు తెగదించుకున్నాడు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో ప్రజాకూటమికి మద్దతు తెలిపాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసిన విషయం కూడా తెలిసిందే మనకి. బీజేపీ పట్ల కూడా అతని వైఖరి ఎంతో కొంత మారింది అని చివరిలో అతని మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ కారణం చేత అతనికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ఇవ్వాలా అంటే అది చిక్కు ప్రశ్నే. ఎందుకంటే జీవితకాలం పాటు రాజ్యాధికారంపై పోరాడిన వ్యక్తికి అదే రాజ్యం
గుర్తింపునివ్వాలి అని అనడంలో ఔచిత్యం లేదేమో అనిపిస్తోంది నాకు. గద్దరికి పద్మ అవార్డు ఇవ్వాలి అనే దాని మీద వామపక్ష భావజాలం ఉన్నవారి అభిప్రాయాలు ఏమిటో తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మ అవార్డునిచ్చి గుర్తించాలి, ఏ రాజ్యం మీదనైతే అతను పోరాడాడో అదే రాజ్యం అతను గుర్తించాలి అని అనడంలో ఔచిత్యం లోపించింది అని మాత్రం నాకు అనిపిస్తోంది. చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎంపికలో చాలా గందరగోళం నడుస్తోంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్నది సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు. ఆయన మరొక 3 రోజుల్లో రిటైర్ కాబోతున్నారు. జనవరి 31వ తేదీకి ఆయన రిటైర్ అవుతారు. ఆయన రిటైర్ అవ్వడానికి ముందుగానే తర్వాత ఎవరు డీజీపీ కావాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. ఇంతవరకు అటువంటి పని ఏమీ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా గందరగోళపు ఎంపిక జరిగింది. అప్పట్లో తొలినాడల్లో గౌతమ్ సవాంగ్ ఉన్నారు డీజీపీగా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 7 సీనియర్లను కాదని కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని డీజీపీగా నియమించారు. ఆయన నియామకం సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి అనుగుణంగా లేదు, యూపీఎస్సీ నిబంధనలకు అనుగుణంగా లేదు. అందుచేత ఏం చేశారు అంటే ఆయన్ని ఫుల్ అడిషనల్ ఇన్ఛార్జ్ ఎఫ్ఏసి అంటారు, ఆ హోదాలో పెట్టారు. అంటే ఆయన పూర్తి స్థాయి డీజీపీ కాదన్నమాట. రాజేంద్రనాథ్ రెడ్డి గారు 3 సంవత్సరాలకు పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో డీజీపీగా ఉన్నారు, కానీ పూర్తి స్థాయి హోదా లేదు ఆయనకి. అది అడిషనల్ ఛార్జ్గా మాత్రమే డీజీపీ పదవిలో ఉంచారు. ఎందుకు అట్లా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే, నేరుగా ఆయన డీజీపీ చేయడానికి అవకాశం లేదు కాబట్టి, ఆయన జూనియర్ కాబట్టి చాలామంది కంటే, అది యూపీఎస్సీ నిబంధనలకి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్కి వ్యతిరేకం కాబట్టి, విరుద్ధం కాబట్టి దొడ్డిదావున కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని 3 సంవత్సరాల పాటు డీజీపీగా పదవిలో ఉంచాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? పద్ధతి ప్రకారం అయితే డీజీపీ రిటైర్మెంట్కి 3 నెలల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్యానెల్ ఆఫ్ నేమ్స్ని సీనియారిటీ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి యూపీఎస్సీకి పంపించాలి. వారు ఇంటర్న్ అందులో నుంచి 3 పేర్లను ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. ఆ 3 పేర్ల నుంచి ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకోవచ్చు. ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి అనుగుణంగా ఉంటుంది. అయితే ఇంకా 3 రోజుల్లో ద్వారకా తిరుమలరావు గారు రిటైర్ కాబోతున్నారు, కానీ కూటమి ప్రభుత్వం ఇంతవరకు లిస్ట్ ఆఫ్ సీనియారిటీని యూపీఎస్సీకి పంపించాల. ఇప్పుడు ప్రస్తుతం సీనియారిటీ లిస్టులో ఎవరెవరు ఉన్నారు? మాదిరెడ్డి ప్రతాప్ గారు, హరీష్ కుమార్ గుప్తా గారు, రవిశంకర్ అయ్యన్నార్ గారు ఉన్నారు. మాదిరెడ్డి ప్రతాప్ గారేమో 1991 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసరు, హరీష్ కుమార్ గుప్తా గారేమో 1992 బ్యాచ్ ఆఫీసరు, రవిశంకర్ అయ్యన్నార్ గారు, కుమార్ విశ్వజిత్ గారు 1994 బ్యాచ్ ఆఫీసర్లు. వీళ్ళలో మాదిరెడ్డి ప్రతాప్ గారు సీనియర్, ఎందుకంటే 1991 బ్యాచ్ కాబట్టి. కానీ మాదిరెడ్డి ప్రతాప్ గారిని కారణాలు తెలియదు, కానీ గత ప్రభుత్వమే సైడ్ లైన్ చేసింది. ఇప్పటి ప్రభుత్వంలో కూడా ఆయన లూప్ లైన్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ ఫైర్ సర్వీసెస్గా ఉన్నారు. హరీష్ కుమార్ గుప్తా గారు డీజీపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్గా ఉన్నారు. కుమార్ విశ్వజిత్ గారు హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. రవిశంకర్ అయ్యన్నార్ గారు డీజీపీ సిఐడిగా ఉన్నారు. సీనియారిటీ ప్రకారం మాదిరెడ్డి ప్రతాప్ గారు ఉన్నప్పటికీ మరి ఆయన్ని లూప్ లైన్లో పెట్టారు కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా బహుశా ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం లేదు. మిగతా వారిలో హరీష్ కుమార్ గుప్తా గారు సీనియర్, 1992 బ్యాచ్, ఆయన ఎంపిక చేస్తారా తెలీదు. ఆ తర్వాత 1994 బ్యాచ్లో ఉన్నటువంటి రవిశంకర్ అయ్యన్నారు, కుమార విశ్వజిత్తులకి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏమిటనేది ఎవరికి తెలియదు. చీఫ్ సెక్రటరీకి మాదిరిగా డీజీపీలకి సర్వీస్ని ఎక్స్టెండ్ చేయడానికి ప్రస్తుతం అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ఈ మేరకి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. అందువల్ల ద్వారకా తిరుమలరావు గారికి ఎక్స్టెన్షన్ వచ్చేటువంటి అవకాశం లేదు, అన్లెస్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకుంటే తప్ప. ఈ నేపథ్యంలో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని హైకోర్టులో వేశారు. ఇందులో వీళ్ళు ఏమని అడిగారంటే, డీజీపీ ఎంపికలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ యూపీఎస్సీ నిబంధనలు పాటించడం లేదు. నిబంధనల ప్రకారం మరి డీజీపీ పోస్టుకి అర్హత కలిగినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాని ప్రభుత్వం పంపించాలి, ఇంతవరకు పంపలేదు. డీజీపీ కొద్ది రోజుల్లోనే రిటైర్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని, యూపీఎస్సీ నిబంధనల్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టును కోరారు. ఇప్పుడు హైకోర్టు ఏ రకమైన ఆదేశాలు ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ డీజీపీ
ఎవరు అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసు చాలా కాలంగా నడుస్తోంది. రఘురామకృష్ణరాజు గారు ఈ కేసుని వేశారు. ఈయన పోయిన సంవత్సరం వేశారు సుప్రీంకోర్టులో. అప్పటి నుంచి నడుస్తోంది. దాదాపు 3 బెంచీలు మారినాయి ఈ సంవత్సర కాలంలో. ఎట్టకేలకి నిన్న తీర్పు వచ్చింది. ఈ తీర్పుని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకున్నారు. సాక్షి మీడియాలోనైతే రఘురామకృష్ణరాజు గారికి ఇదేదో బిగ్ షాక్ అయినట్టుగా వాళ్ళు రాశారు. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ని డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అన్నట్టుగా వాళ్ళు రాసుకున్నారు. మరొక వైపున మిగతా పత్రికలేమో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని వేగవంతంగా విచారణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది అని రాసుకున్నారు. వాస్తవం ఏంటంటే సుప్రీంకోర్టుని రఘురామకృష్ణరాజు గారు ఏం కోరారు? 1, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలి. 2, ఈ కేసుని హైదరాబాద్లోని సిబిఐ కోర్టు నుంచి బదిలీ చేయాలి వేరే రాష్ట్రానికి. ఈ రెండింటి మీద సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఫస్ట్ పాయింట్, బెయిల్ రద్దు పిటిషన్ని మేము విచారించాల్సిన అవసరం లేదు అంది. దానికి కారణం ఏంటంటే అటువంటి కండిషన్స్ లేవు. అధికారంలో ఉన్నప్పుడైతే రఘురామకృష్ణరాజు గారి ఆర్గ్యుమెంట్కి బహుశా ఎంతో కొంత రెలవెన్స్ ఉండేది. ఇప్పుడు ఆయన అధికారంలో లేడు కాబట్టి ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నాడు అనే మాటకి పెద్ద విలువ ఉండదు. ఆ కారణం చేత సుప్రీంకోర్టు ఈ బెయిల్ రద్దు అనే వ్యవహారాన్ని అసలు విచారించాల్సిన అవసరం లేదు అని అభిప్రాయపడింది. ఇక రెండవది, వేరే రాష్ట్రాలకు బదిలీ చేయటం అనే దాని మీద వాళ్ళు గతంలోనే చెప్పారు అసలు ఆ ప్రసక్తే రాదు, అట్లా బదిలీ చేయమని. సాధారణంగా బదిలీ చేయరు, చాలా రేర్ కేసులో జరుగుతుంది అది. అయితే అప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాయర్ ఏమడిగాడంటే, ఇవన్నీ కాదు, మేము అడుగుతున్నది ఒకటే, ఈ కేసుని వేగవంతంగా విచారించేట్టుగా మీరు సిబిఐ కోర్టుని ఆదేశించండి అనేది మెయిన్ ప్రేయర్. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఆల్రెడీ మేము గతంలో కొన్ని ఆర్డర్స్ పాస్ చేశాం. చాలా రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నింటిలో కూడా ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల పర్యవేక్షణ ఉండాలి. తద్వారా త్వరితగతిన ఈ కేసుల విచారణ జరిగేట్టుగా చూడాలి. మొదటేమో ప్రతి వారం ఈ కేసును విచారించాలి అని అన్నారు. తర్వాత ఇంకొక సందర్భంలో ప్రతిరోజు కూడా విచారణ జరగాలి ఇటువంటి కేసుల్లో అని చెప్పారు. ఆ ఆర్డర్స్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా అప్లై అవుతుంది. కాబట్టి నాంపల్లి సిబిఐ కోర్టు ఈ కేసుని డైలీ బేసిస్లో విచారించాలి. దాని మీద తెలంగాణ హైకోర్టు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి అని చెప్పారు ఫైనల్గా. ఆ రకంగా చూసినప్పుడు అది రఘురామకృష్ణరాజు గారికి షాక్ అని చెప్పడానికి వీల్లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద విజయం అని చెప్పడానికి లేదు. ఇందులో రోజువారీ విచారణ అనే మాట చాలా కీలకం. చాలా కాలంగా రోజువారీ విచారణ అని సుప్రీంకోర్టు చెప్తూ ఉన్నప్పటికీ మరి నాంపల్లి కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు రోజువారీ విచారణ జరుగుతున్నాయా అనేది అనుమానం. ఎందుకంటే ఆ విధంగా జరుగుతున్నట్టుగా అయితే నేను పేపర్లో ఎక్కడా చూడలేదు. మరి ఇప్పటి నుంచి ఏమన్నా రోజువారీ విచారణ జరుపుతారేమో చూడాలి. అట్లా రోజువారీ విచారణ జరిపితే మాత్రం అప్పుడు ఈ కేసులో కథలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండవది, వైసీపీ తరఫు నుంచి వచ్చినటువంటి వార్తలు లేక విశ్లేషణల్లో రఘురామకి బిగ్ షాక్, సిబిఐ కేసుల్లో జగన్కు త్వరలో క్లీన్ చిట్ లాంటి హెడ్లైన్ చూశాను నేను. రాయలసీమ మేధావుల సంఘం అధ్యక్షుడు అని చెప్పి పురుషోత్తమ రెడ్డి గారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంటర్వ్యూ పేరుతో ఒకటి వేశారు. అందులో సిబిఐ కేసుల్లో జగన్కు త్వరలో క్లీన్ చిట్ అని కూడా రాశారు. నేల విడిచి సాము చేయడం అంటే ఇదే. అసలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో విచారణ మొదలు కాల. ఇప్పటి వరకు జరిగిన తంతు ఏమిటంటే, గడిచిన 11 ఏళ్లలో ఆ కేసుల్లో నిందితులైనటువంటి రకరకాల వ్యక్తులు దాదాపు 70 మంది పైగా ఉన్నారు. వాళ్ళంతా వేసిన డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ జరుగుతోంది. అసలు కేసు విచారణ ఇంతవరకు మొదలు కాలేదు. అసలు కేసుల విచారణ, అసలు కేసులు అంటే 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, వాటిల్లో విచారణ మొదలు కాల. అసలు విచారణ మొదలు కాకుండానే రాయలసీమ మేధావుల సంఘం అధ్యక్షులైన పురుషోత్తమ రెడ్డి గారికి సిబిఐ కేసుల్లో జగన్కి త్వరలో క్లీన్ చిట్ వస్తుంది అని ఎట్లా అనిపించిందో నాకు అర్థం కావట్లా. క్లీన్ చిట్ వస్తుందో రాదో తర్వాత సంగతి, కానీ అసలు ఇంతవరకు విచారణే మొదలు కాల. నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ మొదలైన తర్వాత ఎంతకాలం పడుతుందో కూడా తెలియదు. అటువంటి సందర్భంలో ఇట్లా ఆకాశానికి నిచ్చెన లేసి ఊహించుకోవడం మేధావులని చెప్పుకునే వాళ్ళకి తగదు. ఏ వ్యక్తులైనా ఇంక్లూడింగ్ జర్నలిస్ట్, ఏ రాజకీయ పార్టీకైనా సానుభూతి పరులుగానో మద్దతుదారులుగానో ఉండొచ్చు. ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు బ్రహ్మాండంగా ఉన్నాయి,
లేక ఆ రాజకీయ పార్టీకి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా నడుపుతోంది అనే అభిప్రాయం కలిగి ఉండొచ్చు. అందులో తప్పేమీ లేదు. ఆ పార్టీకి లేక ఆ పార్టీ నడిపే ప్రభుత్వానికి మద్దతుగా ఉండొచ్చు, వాళ్ళకి సపోర్టుగా నిలబడొచ్చు, సపోర్టుగా రాయొచ్చు. ఇందులో ఏ తప్పు లేదు. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ ఉన్నాయి. కొంతమంది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా, కొంతమంది టీడీపీకి అనుకూలంగా ఉండొచ్చు. ఇందులో తప్పుపడడానికి ఏమీ లేదు. జర్నలిస్టులైనా జర్నలిస్టులు కాకపోయినా కూడా. కానీ మీరు ఆయా పార్టీల సిద్ధాంతాలు బాగున్నాయి, ఆయా పార్టీల వ్యవహార శైలి బాగుంది, ఆ పార్టీ నడిపే ప్రభుత్వం చాలా చక్కగా రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది అని భావించి మద్దతు తెలిపితే పర్వాలా. కానీ ఆ పార్టీ నుంచో ఆ ప్రభుత్వం నుంచో ఏదో ఆశించి మద్దతు పలకడం అనేది కరెక్ట్ కాదు. అలా మద్దతు పలికి ఆ తర్వాత నేను మద్దతు పలికినా కూడా నాకేమీ పదవి ఇవ్వలేదు, నన్ను చూసుకోలేదు, నన్ను పట్టించుకోలేదు అని బయటకు చెప్పుకోవడం హిపోక్రసీ, తెలివి తక్కువతనం కూడా. ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన జర్నలిస్టు గోపి దారా అని ఉన్నారు. హీఈస్ మోర్ ఆర్ లెస్ మై కంటెంపరీ. బహుశా హైదరాబాద్లో నేను డెక్కన్ క్రానికల్లో పనిచేసినప్పుడు ఆయన విజయవాడలో పనిచేసినట్టున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశాడు. తర్వాత బయటకు వచ్చాడు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా, టీడీపీకి, టీడీపీ నాయకులకి వ్యతిరేకంగా చాలా పోస్టులు పెట్టేవాడు. ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేసేవాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి వైదొలిగాడు. అలా వైదొలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ అనేది ఆయన క్లెయిమ్. నిజమో కాదో మనకు తెలియదు. అదే కనుక నిజమైతే అంతకుముందు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉండటానికి వైఎస్ఆర్సీపీ కారణం అని చెప్పి అనుకోవాలి. రెండోది, తాజాగా ఆయన పెట్టిన ట్వీట్, నన్ను వైఎస్ఆర్సీపీలో జమ కట్టేశారు టీడీపీ వాళ్ళు, వెంటనే నా ఉద్యోగం తీయించివేశారు. అప్పుడు నన్ను చేరదీయాల్సింది ఎవరు? మరి వాళ్ళు నన్ను ఇప్పటి వరకు అలానే చూస్తున్నారా? జగన్ చుట్టూ ఓ మాయ ప్రపంచం ఉంది. అదే ఆయన బలం, ఆయన బలహీనత. టీడీపీ వాళ్ళు ఉద్యోగం తీయించివేశారు అనేది ఈయన చేస్తున్న ఆరోపణ. అది నిజమో కాదో మనకు తెలియదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అదే కనుక నిజమైతే అంతకుముందు ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేయడానికి వైఎస్ఆర్సీపీ కారణం అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియాకి పెద్ద ఎత్తున డబ్బులు కట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఇమేజ్ బిల్డింగ్ కోసం అని. అది పక్కన పెడితే ఈయన నెక్స్ట్ లైన్ ఏం రాశారు? అప్పుడు నన్ను చేరదీయాల్సింది ఎవరు అని. నన్ను టీడీపీ వాడు తీయించేశారు కాబట్టి ఉద్యోగంలో నుంచి నన్ను మీరు చేరదీయాలి. ఎవరు చేరదీయాలి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేరదీయాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేరదీయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఓ మాయా ప్రపంచం ఉంది, అందువల్ల చేరదీయడం లేదు అని. ఇది చాలా దురదృష్టకరమైన పోస్టు అని అనుకుంటున్నాను నేను మీకు మద్దతుగా నిలబడ్డాను, మీకు అనుకూలంగా రాశాను, అందువల్ల మీరు నన్ను చేరదీయండి అని ఒక పొలిటికల్ పార్టీని ఒక జర్నలిస్టు లిటరల్గా అడుక్కోవడం అనేది చాలా దిగజారుడుతనం. గోపీదార్ అభిప్రాయాలు ఏమైనా కావచ్చు, అతను టీడీపీకి వ్యతిరేకంగా కావచ్చు, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కావచ్చు. యాజ్ ఏ జర్నలిస్ట్ హీ హ్యాస్ సమ్ స్టాండింగ్. ఇటువంటి ట్వీట్ వల్ల అతను తన జర్నలిస్ట్ కెరీర్ మొత్తానికి మరక పూసుకున్నాడు. నా అభిప్రాయం ప్రకారం ఇంతకుముందే చెప్పినట్టు ఎవరైనా జర్నలిస్ట్ అయినా కాకపోయినా ఏ పార్టీకైనా మద్దతు తెలపొచ్చు. ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చవచ్చు, లేకపోతే ఆ పార్టీ నాయకుల సమర్థత మీద నమ్మకం ఉండొచ్చు, తప్పేమీ లేదు. అయితే ఏదో ఆశించి స్వార్థ ప్రయోజనాల కోసం ఒక నాయకుడిని కానీ ఒక పార్టీని కానీ కావాలని పైకెత్తటం, కావాలని పొగడ్డం, సెల్ఫిష్ కారణాలతోటి తన వృత్తిని నిర్వహించటం అనేవి ఏమాత్రం హర్షించదగ్గ విషయాలు కాదు. జర్నలిస్టులుగా కొనసాగాలి అనుకున్న వ్యక్తులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏ పార్టీకైనా మద్దతు పలకండి, ఎవరికి అనుకూలంగానైనా రాయండి. కానీ అందుకు బదులుగా ఆ పార్టీ నన్ను దగ్గరకు తీసుకోవాలి, నాకేదో కిరీటం పెట్టాలి, నన్ను ఏదో ఆదుకోవాలి అని చెప్పి అనుకున్నారంటే అది పూర్తిగా కాంప్రమైజ్ కావడం, అది ప్రొఫెషనల్ కాండక్ట్కి విరుద్ధం, అది ఎంత మాత్రమూ వృత్తి ధర్మం కాదు. ఇవి ఇవాల్టి వార్తలు, వాటి విశ్లేషణ. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుసుకుందాం.